హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వాడపల్లిలో సెకండ్ డే. సో ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి మాకు 8 o'clock దర్శనం అయితే ఇచ్చారు, పూజ టైము. సో అందుకని మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయ్యాము. ఇంకా 7 ప్రదక్షిణలు చేయాలి కదా. సో 7 ప్రదక్షిణలు చేసి ఇంకా అక్కడే వెంకటేశ్వర స్వామి గుడిలోనే మేము ఇంకా పిండి దీపాలు అన్నీ వెలిగించాము. ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము. అక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి. అవి మీరు మ్యాక్సిమం పూజ సామాన్లు అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా నేను అమ్మ అయితే అన్నీ రెడీ చేస్తే ఇంకా మా ఆయన అండ్ సాయి కూడా దీపాలు అయితే పెట్టేశారు. ఎందుకంటే మొక్కుకుంటే నెరవేరుతుంది అనేది మన నమ్మకం. సో అందుకనే మన నమ్మకాన్ని మన మొక్కుల్ని తీర్చుకోవాలి. సో మీలో ఎంతమంది మొక్కుకుంటే కంపల్సరీ నెరవేరుస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ఎక్కువగా మొక్కిద్ది, దేవుణ్ణి నమ్మిద్ది. ముందు ఫస్ట్ దేవుడు ఉన్నాడు అని చెప్పి. సో అందుకనే మాకు అది వచ్చింది. సో ఇప్పుడు మేము ఇంకా ఎక్కువ నమ్ముతుండే, ఎందుకంటే మా లైఫ్లో జరిగింది కాబట్టి. ఇంకా ఇక్కడ ఏంటంటే 7 ఇటుకలకి పెట్టి మీరు పూజ చేస్తారంట. అలా సొంత ఇల్లు నెరవేరాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు మొక్కుకోండి. అలాగే ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామంది చెప్పారు. మేము రియల్గా అడిగితే అవును మేము మొక్కుకున్నాము, ఇక్కడ మొక్కి 7 వారాలు నెరవేర్చేలోపు మా ఇల్లు కొంచెం కట్టుకున్నాము, సో అందుకని నెరవేరుతుంది అని చెప్పారు. సో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ ఇల్లు ఏదైనా చేసుకోవాలి అని ఉంటే కనుక ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని అయితే మొక్కుకోండి. కలియుగ దైవుడు కదా. మనకి కలియుగంలో ఉన్న ఒకే దేవుడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామియే. సో మనము ఆ దేవుడిని ఎంత నమ్మితే అంత బాగా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో ఎవరు మనకి మంచి చేయరు, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. కానీ మనము దేవుణ్ణి అయితే గట్టిగా నమ్ముకోవాలి. నేనైతే బిలీవ్ చేస్తున్నా. మీరు ఖచ్చితంగా నమ్మండి. ఏదో ఒక రోజు అయితే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు బ్యాడ్ టైం అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గుడ్ డేస్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్